రాజసాబ్ ఫస్ట్ హాఫ్ అయితే చూడడం అయితే జరిగింది. ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఇంకా సెకండ్ హాఫ్ చూసి టోటల్ రివ్యూ అనేది నేనైతే డ్రాప్ అయితే చేస్తాను. బట్ ఫస్ట్ హాఫ్ వరకు నా ఎక్స్‌పీరియన్స్ ఎలా అయింది? ఫస్ట్ హాఫ్ మీద నా ఒపీనియన్ ఏంటో ఫటాఫట్‌గా అయితే తెలుసుకుందాం. మూవీ స్టార్టింగే వచ్చేసి మనకు ఎక్సలెంట్‌గా అయితే వచ్చేసి స్టార్ట్ అవుతుంది. సత్య క్యారెక్టర్ వచ్చేసి మనకు ప్యాలెస్‌లో ఎంటర్ అవుతాడు. ఇక్కడ మనకు ఎక్సైట్‌మెంట్ అనేది పెరుగుతుంది. సో ఏదో ఉంది మనకు ప్యాలెస్‌లో అనేది అయితే తెలుస్తుంది. మారుతి చెప్పినట్టే మనకొచ్చేసి వింటేజ్ ప్రభాస్‌నొచ్చేసి మనకైతే తీసుకొనొచ్చేసారు. అక్కడైతే నాకైతే ఎలాంటి కంప్లెయింట్స్ అయితే లేవు. ఎందుకంటున్నానంటే మనకు స్టార్టింగ్ ఎంట్రీ సాంగ్స్ అనేవి మనకు చాలా తక్కువైపోయాయి. బట్ ఇక్కడొచ్చేసి మనకు స్టార్టింగ్ ఎంట్రీ సాంగ్ అయితే ఉంటుంది ప్రభాస్‌తో. అది చాలా బాగా అయితే నచ్చింది. అండ్ సాంగ్స్ కూడా చాలా సింకబుల్‌గా అయితే పెట్టారు. ఏదో లాజిక్ లెస్‌గా కాకుండా మూవ్‌మెంట్‌కి తగ్గట్టే సాంగ్స్ కూడా వస్తున్నాయి. మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో మనకొచ్చేసి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఏంటి స్టోరీ అన్నమాట. ఇంకెందుకంటున్నానంటే మనకు ఆల్మోస్ట్ ప్రీ ఇంటర్వెల్ ముందు మనకు ఒక సంజయ్ దత్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే ఉంది. చాలా కన్వీనియన్స్‌గా అయితే స్టోరీ అయితే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో మనకు హీరో ఇంట్రడక్షను, హీరోయిన్ ఇంట్రడక్షను ఇలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ వింటేజ్ ప్రభాస్‌నొచ్చేసి తీసుకొనొచ్చేసారు. మన హీరోనే కామెడీ అయితే చేస్తూ ఉంటాడు. ఎవ్వరు సైడ్ క్యారెక్టర్స్ అయితే ఉండరు. బట్ హీరో పంచెస్ గాని, ఆ వింటేజ్ ప్రభాస్ గానైతే ఈ ఫస్ట్ హాఫ్‌లో అయితే నాకైతే కనిపించింది. జస్ట్ ఫస్ట్ హాఫ్ వరకే మాట్లాడుతున్నాను. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఏదో ఉండబోతుందనేది క్లారిటీ అయితే ఉంది. ఇంకా ఎక్సైట్‌మెంట్ కూడా చాలా ఉంది. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనేది. నేను ఆల్మోస్ట్ స్పాయిలర్ లేకుండా చెప్పడానికైతే ట్రై అయితే చేస్తున్నాను. నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందనేది. మూవీలో వచ్చేసి సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. అంటే ఏంటి అంటే మనకొచ్చేసి వీళ్ళ తాత ఉన్నాడు కదా! ఇంకా అదే సంజయ్ దత్ మనకొచ్చేసి బస్ స్టాండ్‌లో అలానే మనకు హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకునేది ఇక్కడకొచ్చి కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు కనిపిస్తున్నాడు? అసలకి మోటివ్ ఏంటి? ఇదంతా మీకు తెలియడానికి చాలా సర్ప్రైజింగ్‌గా అయితే ఉంటుంది. సో, జస్ట్ స్పాయిలర్ అనుకోకండి. జస్ట్ కనిపిస్తూ ఉంటాడంతే. ఇక్కడ మనకు స్టోరీ అనేది మనకు మధ్యలో వచ్చేసి సంజయ్ దత్ వచ్చేసి కనెక్ట్ అయితే చేస్తూ ఉంటాడు. సో, స్టోరీ విషయంలో అయితే ఎక్కడ కంప్లెయింట్స్ అయితే లేవండి. సూపర్‌గా అయితే ఉంది. బట్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్‌గా అయితే నడుస్తుంటాయి. ఒక సీన్ తర్వాత ఇంకోటి, ఇంకోటి తర్వాత ఇంకోటి. ఎక్కడ బోరింగ్ ఎలిమెంట్స్ అయితే నాకైతే అనిపించలేదు. ఏంటి అంటే ఇక్కడ మనకు మనీ సూట్ కేస్ సీన్ ఒకటుంటది ఫైట్ సీను. అక్కడ ఫైట్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. ఇంకా సాంగ్స్ యాస్ యూజువల్ నార్మల్‌గానే హీరోయిన్‌తో అది డ్యూయెట్ సాంగ్స్ అలా. ఇవి కొంచెం బోరింగ్‌గా అనిపించొచ్చు. ఇంకా మిగతాయి మొత్తం మనకొచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే ఉంది. ఫైట్ సీన్స్ కూడా మనకొచ్చేసి వింటేజ్ ప్రభాస్‌నొచ్చేసి చూస్తాం. హీరోయిన్ ఫైట్ సీన్ కూడా ఒకటైతే ఉంటుంది. అలా కొన్ని మనకు సీన్స్ మినహాయిస్తే అంటే ఫిల్టర్స్ అనమాట. అవి మినహాయిస్తే మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అయితే ఇంప్రెస్ అయితే చేస్తుంది. నిజంగానే మారుతి వచ్చేసి మిక్స్చర్ వచ్చేసి తీసుకొనొచ్చేసారు. ఆ మిక్స్చర్ కూడా చాలా బాగా అయితే నచ్చింది. ప్రీ ఇంటర్వెల్ ముందు నేను చెప్పాను కదా! సంజయ్ దత్ పోర్షన్ ఉంటుంది. అదొచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే నచ్చిందండి. అండ్ ఎమోషన్ క్యారెక్టర్ కూడా అక్కడ 1, 2 కొంచెం ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్‌కి అలా నాకు ఎమోషన్ కొంచెం కనెక్ట్ కాలేదు గానీ, బట్ దాని తర్వాత నేను క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయితే చేశాను. ఇంకా మన హీరో వచ్చేసి ప్యాలెస్‌లోకైతే ఎంటర్ అవుతాడు. ఇంకా తనకొక ట్రూత్ అయితే తెలుస్తది. అక్కడి నుండైతే మనకైతే ఇంకా ఏమవబోతుందో ఇంకైతే తెలియాలి సెకండ్ హాఫ్‌లో. సో, టోటల్ రివ్యూ అనేది నేనొచ్చేసి డ్రాప్ అయితే చేస్తాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా. బట్ ఇదొచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్ మాత్రమే. నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అనేదైతే మీతో అయితే షేర్ చేసుకోవడానికే ఈ రివ్యూ అనేది డ్రాప్ అయితే చేస్తున్నాను. ఇంకా పాజిటివ్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే వచ్చేసి సూపర్ ఫాస్ట్‌గా అయితే వెళ్తుంది. ఎక్కడ అయితే ఆగడం లేదు. ఒక సీన్ తర్వాత ఇంకోటి, ఇంకో సీన్ తర్వాత ఇంకోటి ఇలా అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా స్టోరీ ఉంది కదా! స్టోరీ వచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే ఉంది. ఇప్పటివరకు మనకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత స్టోరీ వచ్చేసి క్లారిటీ వచ్చేస్తది. ఇదిరా స్టోరీ అని. బట్ మనకు సెకండ్ హాఫ్‌లో ఇంకేం చూపించబోతున్నారో అనే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. సో, అందుకోసం అయితే నేనైతే చూస్తున్నాను. ఇంకేంటి అంటే వీఎఫ్ఎక్స్ అండి. వీఎఫ్ఎక్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. నేను అనుకోలేదు ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఉంటుందని. బట్ మూవీలో మాత్రం ఎక్సలెంట్ వీఎఫ్ఎక్స్ అయితే ఉంది. ఇంకా మూవీలో నెగెటివ్ ఏంటి అంటే మనకు చెప్పాను కదా! ఫిల్టర్స్ అయితే ఉంటాయి సాంగ్స్ గానీ, ఇంకా మిగతావి గానీ అవన్నీ నచ్చని వాళ్ళకొచ్చేసి అవి ఫిల్టర్స్ లాగైతే అనిపించొచ్చు. ఫైట్ సీన్స్ కూడా డిజైనింగ్ బాగున్నాయి. బట్ ఫైట్ సీన్స్ హీరో కోసమే పెట్టినట్టయితే అనిపిస్తూ ఉంటాయి. ఇలా మనకు స్టోరీతో డీవియేట్ అయ్యే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అవి మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే నచ్చింది. సో, ఇది అండి ఫస్ట్ హాఫ్ గురించి. ఇంకా సెకండ్ హాఫ్ నేను చూసిన తర్వాత టోటల్ రివ్యూ అనేది డ్రాప్ అయితే చేస్తాను. సో, ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాం.